ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది. ఇక్కడ నేను ఒక వీడియో చూసి ఈ వీడియో చేసిన చాలా బాగా నచ్చింది. అంటే రంగస్థల మూవీ సాంగ్ తోటి ఈ వీడియో అయితే చేసిన. మీరు ఫోటోతోటి ట్రై చేయండి, అదైతే వీడియో తోటి ఉంటుంది. చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఒకసారి చూద్దాం, నచ్చితే లైక్ చేయండి. పేరు రామలక్ష్మి, నా కాబోయే పెళ్ళం. మబ్బులేని మెరుపు నువ్వు నేల మీద నడిసేసినావు. లక్ష్మి ఎంత చక్కగున్నావే. వీడియో అయితే చూస్తారు కదా, మీరు మొత్తం చూడండి. ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మొత్తం ఫోటోతో ట్రై చేసినా మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు మీరు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి సంబంధించింది 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఎందుకంటే మెంబర్షిప్ ప్రాబ్లం వల్ల 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే ఒక వీడియో క్లిప్ కూడా ఇచ్చాను. ఎక్స్ఎంఎల్ వాళ్ళు, ముఖ్యంగా ఎక్స్ఎంఎల్ వాళ్ళకు ఇదైతే చాలా యూస్ అవుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్ నుంచి ఇదైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి మర్చిపోకుండా. ఓకే, ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. లిరికల్ గురించి ఎండింగ్లో చెప్పేస్తాను, పెద్ద విషయం కాదు లిరికల్ అనేది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందికి వస్తే ఇక్కడ మనము ఈ ఫస్ట్ ప్లేస్ అయితే డైలాగ్ ఉంటుంది, మీరు విన్నారు కదా, ఆ డైలాగ్ అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ ప్లేస్ని వదిలేసి సెకండ్ ఫోటో, ఈ ఫోటో దగ్గర వద్దాం. ఓకే, ఇక్కడ దీనికి సీసీ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. పైన షేప్ అయితే ఉంది కదా, ఈ షేప్ అయితే సీసీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది మీరు మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేయండి, చాలా బాగుంది కాబట్టి. ఓకే, కిందికి వద్దాం. ఇక్కడ మీరు ఫోటో రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ కొన్ని ప్రాబ్లం కూడా ఉంటాయి, అవి చెప్తాను. ఈ ఫోటో లాగానే సేమ్ ప్రతి ఒక్క ఫోటో ఉంటుందని నేను అంటలేను. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా వేరే సైజులో ఉన్న ఫోటో పెడదాం, సంథింగ్ వేరే డిఫరెంట్ ఫోటో పెడదాం, అంటే మీకు ఒక అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ సైజు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటో ఇది కాదులే అని. ఓకే, ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో సైజ్ అనేది ఫుల్ స్క్రీన్లో అయితే ఉంది. ఇంతకుముందు ఫోటో అనేది మనకు కొంచెం వేరే సైజులో ఉంది కాబట్టి దీన్ని యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే ఇక్కడ చూడండి, హ్యాండ్ అంటే హ్యాండ్ ఇదే కనిపిస్తలేదు మనకు, హెడ్. ఓకే, ఇప్పుడు మనకు ఈ ఫోటో అయితే కొంచెం కిందికి తీసుకొచ్చిన ఈ సైడ్ అయితే పెట్టాను. ఒకవేళ మీకు హెడ్ సరిగ్గా సెట్ కాకపోతే ఈ ఫోటోని మనం ఎడిట్ షేప్లోకి వెళ్తే ఫోటో సైజ్ అయితే ఇలాగైతే అవుతుంది. కాబట్టి ఇక్కడ చూసి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇప్పుడు ఈ ఫోటోని ఒక సైడ్ పెట్టాను. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంకో వీడియో అయితే ఉంటుంది. ఇంకో వీడియో టైప్ అంటే ఏ పొజిషన్లో అయితే ఉందో ఆ పొజిషన్లో కాకుండా వేరే పొజిషన్లో పెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఈ గ్రూప్ని ఓపెన్ చేసిన గ్రూప్లో కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి వేరే ఫోటో పెడతాను. సేమ్ మ్యాచింగ్ ఫోటోనే పెడతా. ఇది బ్యాక్ వద్దాం, చూద్దాం. ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో బాగా సింక్ అయింది. ఇది కొంచెం సైజ్ తక్కువ చేస్తా. ఓకే, ఇది ఓకే. కానీ ఇక్కడ చూసుకుంటే మనకు లైటింగ్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి లైటింగ్ తక్కువ కావాలంటే ఇక్కడ ఎక్స్పోజర్గా ఉంటుంది సీసీ ఎఫెక్ట్లో. దీన్ని హైడ్ చేసేయండి. దాంతోపాటు ఈ ఫోటోలో కూడా సీసీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సారీ, దీని ఆపోజిట్ కొంచెం తక్కువ చేస్తే సెట్ అయిపోతుంది. చూడండి, కొంచెం తక్కువ అయింది. ఇలా ఫస్ట్ ఫోటో అయితే అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఫోటో సేమ్ ప్రాసెస్. సెకండ్ ఫోటో కూడా ఇప్పుడు వేరేది చేంజ్ చేద్దాం. కలర్ అనే వీళ్ళకి వెళ్ళాను, వేరే ఫోటో పెడతా. ఇది ఓకే, ఇది కొంచెం కిందికి తీసుకొచ్చిన. ఇది కొంచెం హెడ్ కనిపించాలి కాబట్టి ఎడిట్ షేప్లోకి వెళ్ళాను. కొంచెం సైజ్ ఇలాగైతే అడ్జస్ట్మెంట్ చేసిన. ఇలా ఒక సైడ్ పెట్టాను. దాని తర్వాత ఇంకో వీడియో కూడా ఒకటి వస్తుంది. దీన్ని ఓపెన్ చేసి కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి వేరే ఫోటో పెడతాను. ఇది పెడదాం. ఇది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. దీన్ని కూడా ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఎడిట్ చేస్తా. ఇప్పుడు చూద్దాం రెండు. ఇది సెట్ అయింది, ఇది సెట్ అయింది, ఇది ఇక్కడ సెట్ అయింది. ఓకే, చూశారు కదా ఇలా. ఓకే, రెండు బాగానే ఉంటుంది. మీరు కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వద్దాం. ఫస్ట్ అన్నీ చేంజ్ చేసుకోండి, కొంచెం ఓపికతో అన్నీ చేంజ్ చేసుకోండి. కొన్ని గ్రూప్స్ కూడా ఉంటుంది కాబట్టి అన్నీ చేంజ్ చేసిన తర్వాత బ్యాక్ వద్దాం. ఇక్కడ మనం లిరికల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత లిరికల్ కోసం 2 ఫాంట్ యూజ్ చేసిన. ఈ ఫాంట్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. పైన ప్లస్ కానీ ఆల్ కాపీ చేద్దాం. మొత్తం 31 లేయర్స్ ఉంటుంది సాంగ్తో పాటు. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత పేస్ట్ చేద్దాం, సెట్ అయిపోతుంది. అన్నీ మీకు ఎక్కడైతే కావాలో ఆ పొజిషన్లో ఉంటుంది. కానీ మీ డ్రెస్ కలర్ని బట్టి మాత్రం చేంజ్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఎల్లో కలర్ ఉంది కాబట్టి కింద ఉన్న ఫాంట్ని ఎల్లో కలర్ అయితే కన్వర్ట్ చేద్దాం. ఇలా చూడండి, బాగా అనిపిస్తుంది. ఇలా చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.